ప్రైజ్ ద లార్డ్. అ వెరీ గుడ్ మార్నింగ్ టు యూ. దేవుని ప్రశస్తమైన నామమున మీకు స్వాగతము. డైలీ బ్రెడ్ విత్ పాస్టర్ యోజనకి. ఇట్స్ అ జాయ్ టు కమ్ ఇన్ యువర్ సెల్ ఫోన్స్. మీ ఇంట్లోకి, మీ సెల్ ఫోన్స్లోకి, మీ టీవీస్లోకి రావటం ఎంతగానో సంతోషంగా ఉంది. ఈ ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతున్న మాట నిర్గమకాండము 14వ అధ్యాయము 14వ వచనము నుంచి, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో ఆయన చెప్పెను. Today I want to say this one word for you, that don't panic. మీ జీవితంలో ఏమవుతున్నా భయపడద్దు, దిగులు చెందొద్దు, దేనికి రియాక్ట్ అవ్వద్దు. ఏది నీకు అన్యాయంగా జరుగుతున్నా దేవుడు చూస్తున్నాడు, డీటెయిల్డ్గా చూస్తున్నాడు, అన్నీ రికార్డ్ చేసుకుంటున్నాడు. ద లార్డ్ ఈస్ గోయింగ్ టు ఫైట్ ఫర్ యుద్ధము యెహోవాదే. మీరు ఊరక నిలచుండి చూడండి. ఊరక అని మాట్లాడుతున్నాడండి. చాలాసార్లు మనము ఎవరైనా మనకు అన్యాయం చేస్తే, ఎవరైనా మన గురించి వెనకాల మాట్లాడితే, రూమర్స్ స్ప్రెడ్ చేస్తే, మనము కాదు అన్న విషయాలను వాళ్ళు అవునుగా ఏదో నేను నిజంగా చూసి వాళ్ళు రికార్డ్ చేసి మాట్లాడిన విధముగా మాట్లాడితే, మనకి కొన్నిసార్లు హ్యూమన్ టెండెన్సీ ఏంటంటే మనము వెంటనే రెస్పాండ్ అవుతాం. వాళ్ళని బ్లాక్ చేయడం కానీ, వాళ్ళ గురించి రీ వీడియోస్ మనము పోస్ట్ చేయడం కానీ, వాళ్ళ గురించి నెగిటివ్ కామెంట్లు పెట్టడం కానీ, వాళ్ళ గురించి ఇతరులను పిలిచి బ్యాక్ బైటింగ్ చేయడం కానీ, బిచ్చింగ్ చేయడం కానీ, మనకి సాటిస్ఫాక్షన్ కోసము ఇవన్నీ చేస్తూ ఉంటాం. బట్ ద బైబిల్ ఈజ్ వెరీ క్లియర్ అండి, దట్ డు నాట్ డూ ఎనీథింగ్ బట్ బీ స్టిల్. మౌనముగా ఉండాలంట. రెస్పాన్స్ కానీ, వీడియోలు చేయడం కానీ, కామెంట్లు చేయడం కానీ, తిరిగి మళ్ళీ వాళ్ళకి ఒక మెసేజ్ పెట్టడం కానీ, డు నాట్ డూ ఎనీథింగ్ ఆఫ్ దట్ సార్ట్. ద లార్డ్ ఈస్ గోయింగ్ టు ఫైట్ ఫర్. ఎలా నీకు న్యాయం చేయాలో, ఎలా వెంజన్స్ తీర్చుకోవాలో ఆయన తీర్చుకుంటాడు. ఆయన నిన్ను లేవనెత్తుతాడు. ఆయన నమ్ముకున్న బిడ్డలను సిగ్గుపరచడు. నిన్ను ఎవరైతే అన్యాయం చేశారో వాళ్ళ ఎదుటే నిన్ను ఘనముగా లేవనెత్తి వాళ్ళు డ్రీమ్ చేయాలి మీతో అపాయింట్మెంట్ తీసుకొని రావడానికి. అంత గొప్పగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. మీకు ఎంత అన్యాయం జరిగినా, ఈరోజు మీకు ఉద్యోగం పోయిందా, హఠాత్తుగా మిమ్మల్ని తీసేశారా, సడన్గా మీ ప్రమోషన్ని క్యాన్సిల్ చేశారా, సడన్గా మీరు అనుకోని రీతిగా మీకు అన్యాయం జరిగిందా, ద లార్డ్ ఇస్ సేయింగ్ వెంజన్స్ ఇస్ మైన్. నేనే నీ పట్ల పోరాడతాను. నేను మళ్ళీ చదువుతాను, ఒకసారి వినండి. యెహోవా నీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకై ఉండవలనని ఆయన చెప్పెను. ఊరకై ఉందాం. ఊరకు ఉండడం అంటే ఏంటంటే ఏం చేయకుండా ఉండడం అని కాదండి, ప్రార్థన చేస్తూ వెయిట్ చేయడం అని. వెయిట్ ఇన్ ఫెయిత్, వెయిట్ ఇన్ హోప్, వెయిట్ ఇన్ పేషెన్స్, వెయిట్ ఇన్ ప్రేయర్. ప్రార్థనలో ఎదురు చూస్తూ ఉండండి. ప్రార్థనలో మీరు కనిపెట్టండి, దేవా నేను నమ్మకముతో నేను ప్రార్థన చేస్తున్నాను అయ్యా. అయ్యా నీ బిడ్డలకు అన్యాయం చేసి ఎవరిని వదలవు కదయ్యా. అయ్యా నీవు వదలవు కాబట్టే కదా నీ కుమారుని భూమికి పంపించి సాతాన్ని ఓడించావయ్యా. అయ్యా నాకు నువ్వు న్యాయము చేయని ప్రార్థన చేయండి. విశ్వాసంతో ఎదురు చూడండి. దేవుడు నీ పట్ల న్యాయము చేస్తాడు. ఎవ్వరికి ప్రపంచంలో అన్యాయము చేసినట్టుగా ఈ బైబిల్ గ్రంథం మొత్తంలో మనం చూసుకున్నట్లయితే, ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఎవరికైనా అన్యాయం జరిగితే వారి జీవితము అన్యాయంగా చనిపోయారని బైబిల్లో రాయబడలేదండి. వారందరూ న్యాయముతో చనిపోయారు, న్యాయము పొందుకొని చనిపోయారు. న్యాయము వారికి దక్కింది, దొరికింది. దేవుడే మహిమ పొందుకున్నాడు. మీ జీవితంలో కూడా దేవుడు అదే చెప్తున్నాడు. ఎవరైతే మీకు అన్యాయం చేస్తున్నారో వారి గురించి మీరు ఏం చేయొద్దు. వారి గురించి ఇతరులకు బ్యాక్ బైటింగ్ చేయొద్దు. వారి తలపైన మీరు ఇంకా కోపాన్ని తీసుకొని రావద్దు. బ్లాక్ చేస్తే ఏమవుతుందండి, వాళ్ళు ఇంకా మీ గురించి ఇంకా గట్టిగా నెగిటివ్గా మాట్లాడతారు. మీరు వారి గురించి ఇంకో వీడియో చేసి చూడండి, వాళ్ళు ఇంకొక 10 వీడియోస్ చేసి మీ గురించి మాట్లాడతారు. ఈ కాంట్రవర్సీ పెద్దగా అవుతూ ఉంటుంది. ఫైర్ని ఎప్పుడైతే ఫైర్ వస్తుందో అండి, ఆ ఫైర్ని వెంటనే నీళ్ళు పోసి ఆపాలి. ఆపకపోతే ఇల్లు మొత్తం కాల్చేస్తుందంట, ఇల్లు మొత్తము కూలిపోతుందంట. మీరు జీవితాన్ని ఒక చిన్న రూమరే అండి, ఆ చిన్న రూమర్ని ప్రపంచం అంతా నిన్నే పట్టించుకున్నట్టు మీరు బాధపడొద్దు. ప్రపంచం అంతా నిన్ను చూసి ఏడుస్తున్నట్టు మీరు ఫీల్ అవ్వద్దు. ప్రపంచానికి టైం లేదు. ఎవ్వరు నీ లైఫ్ గురించి ఫోకస్ చేయరు. ఎవరైనా విన్నా ఆహా ఓహో అనుకొని మర్చిపోతారు తప్ప నీ గురించే పట్టించుకొని రాత్రింపగలు కూర్చుకునే టైం ఎవ్వరికీ లేదండి. సో మీ పట్ల ఏదైనా అన్యాయం జరిగితే ఫర్గెట్ ఇట్. ఇలా దులుపుకొని నా దేవుడు ఉన్నాడు, నాకు అన్యాయం చేయడు, ఆయన నా కోసం పోరాడతాడు. నేను వెతకని చోట్లో యేసయ్య వారిని వెతికి వారిని ఎక్కడ పట్టుకోవాలో, ఎక్కడ వారిని హంబుల్ చేయాలో, ఎక్కడ వారికి ఎలా నేర్పించాలో, ఎలా గుణపాఠం చెప్పాలో దేవుడికి బాగా తెలుసు. ఏది విత్తుతారో అదే కోసుకుంటారు.
దేవుడు స్పష్టంగా వాక్యంలో రాస్తుంది, వాట్ ఎవర్ యూ సో యూ విల్ రీప్ అండి. ఈరోజు మీరు కన్నీరు విదుతున్నారా, ఆనంద బాష్పాలు మీరు కోసుకుంటారు. నేను చెప్తున్నాను, మీరు బాధపడుతున్నారా, దానికి కావాల్సిన న్యాయమును మీరు కోసుకుంటారు. కానీ మీరు ఇదే సమయంలో మీరు అన్యాయం విత్తితే తిరిగి అన్యాయమే కోసుకుంటారు. కాబట్టి మనం ఎదురు చూద్దాం, దేవుడు చేసే కార్యం కోసం సిద్ధపడదాం, సంతోషముగా ముందే కృతజ్ఞతలు తెలియజేద్దాం. బైబిల్ సేస్ ఇన్ ఎవ్రీథింగ్ గివ్ థ్యాంక్స్. అన్నిట్లో మనం సంతోషంగా ఉందాం, అన్నిట్లో కృతజ్ఞతలు తెలియజేద్దాం. దేవా నాతో కూడా మాట్లాడుతున్నారా? నాకు ఇష్టమైన మాట ఏంటంటే, పౌలు భక్తుడిని దేవుడు దమాస్కస్కి వెళ్తున్న దారిలో పట్టుకుంటాడు. ఆయన పేరు సౌలు. అప్పుడు సౌలు ఏం చేశాడంటే, చాలామంది క్రైస్తవుల్ని హింసించేవాడు, నరహత్య చేసేవాడు, టార్చర్ పెట్టేవాడు. అయితే సౌలుని దేవుడు దర్శించినప్పుడు మొట్టమొదటి మాట ఏమన్నాడు తెలుసా? సౌలు నువ్వు నన్ను ఎందుకు ఇలా హింసిస్తున్నావు అని. సౌలు షాక్ అవుతాడు. నేను నిన్నెక్కడ హింసించాను దేవా, నిన్నెక్కడ హింసించాను? నేను మనుషుల్ని కదా నేను బాధపెడుతుంది. దెన్ గాడ్ సెడ్, మనుషుల్ని కాదు, నువ్వు నన్ను బాధపెట్టావు. ఆయన పిల్లల్ని బాధపెడితే దేవుడు డైరెక్ట్గా కనుపాపను బాధపెట్టినట్టే, కనుపాపను ముట్టుకున్నట్టే. సో టుడే నిన్ను బాధపెట్టిన వారందరికీ దేవుడు ఇచ్చే ఒక గుణపాఠం ఏంటంటే, వారిని దర్శించిన వెంటనే నన్నెందుకు బాధపెడుతున్నావు అని దేవుడే వారిపైన రివెంజ్ తీసుకొని నీ జీవితంలో ఘనమైన సాక్ష్యమును నీకు కలగజేయబోతున్నాడు. నమ్మిన వారు ఒకసారి ఆమెన్ అని చెప్పండి నాతో పాటు. ఆమెన్. ప్రార్థన చేద్దామా? పరిశుద్ధమైన మహాగణుడా, అద్భుతకరుడా, ఆలోచనకర్త, నీకు స్తుతులు స్తోత్రములు. ఈరోజు మాతో మాట్లాడుతున్నావు. డోంట్ పానిక్, భయపడద్దు, ఎందుకు కూడా రియాక్షన్ ఇవ్వద్దు. ఇమోషనల్ రియాక్షన్ మీరు ఇవ్వద్దు. బ్లాక్ చేయడం కానీ, వారిపైన వీడియోస్ చేయడం కానీ, వారి గురించి బ్యాక్ బైటింగ్ చేయడం కానీ, ఇతరులకి చెప్పడం కానీ, ఇదిగో ప్రూవ్ చేసుకోవడం కానీ, నీకు నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి డిఫెండ్ చేసుకోవడం కానీ ఏమి చేయొద్దు. మౌనముగా ఉండుము. నేను నీ కోసం పోరాడతాను, నీ పట్ల పోరాడతానని మాట్లాడిన దేవా, ఈ బిడ్డల పట్ల మీరు పోరాడి, వారి కొరకు మీరు వ్యాజ్యమాడి, వారిని నిలబెట్టి, అయ్యా వారు అన్యాయం చేయలేదని రుజువు చూపించి, వారిని ఘనమైన స్థానంలో నిలబెట్టి మహిమ పొందుకోమని అడుగుతున్నాను. వారు చేస్తున్న ప్రతి పనిని మీరు దీవించండి. ఉదయకాలము నీ కరుణతో, నీ కటాక్షముతో, నీ మహిమతో వారిని నింపి, ఈ దినమంతయు కూడా నీ కృపతో వారిని నడిపించమని, అయ్యా ఈ గొప్ప సాక్ష్యాన్ని మీరు పొందుకొని మీరు మహిమ పొందుకోమని యేసే అద్భుతమైన నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. Praise the Lord. It's a joy to come into your phones today and share this wonderful word of God. మీరు ఎలా దీవించబడ్డారో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి, నేను మీకోసం ప్రార్థిస్తూ ఉంటాను. అంతవరకు I'll look forward to seeing you tomorrow. Praise the Lord. God bless you.